హాయ్ చిట్కు పిల్లలు, వెల్కమ్ టు చిట్టి కథలు. నా పేరు చిట్టి. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ అనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో చాలా పేద కుటుంబం ఉండేది. వాళ్ళు పక్కనే ఉన్న అడవిలోకి వెళ్ళి కట్టెలు కొట్టుకొచ్చుకొని అమ్ముకుని దాంతో వచ్చిన డబ్బులతో బతికేవాళ్ళు. ఒకరోజు ఆయన కట్టెలు కొట్టడానికని రోజులాగే పక్కనే ఉన్న అడవికి వెళ్ళాడు. తను చెట్టు ఎక్కి ఒక్క కొమ్మని కొడుతూ ఉండగా తన దగ్గర కట్టెలు కొట్టడానికి ఉన్న గొడ్డలి నీళ్ళల్లో పడిపోయింది. అప్పుడు అతను ఆ గొడ్డలి కోసం చాలా ఏడ్చాడు. నా జీవనాధారం ఇదే, ఇప్పుడు ఇదే లేకపోతే నేను ఎలా కట్టెలు కొట్టుకొని వెళ్ళేది, ఎలా వాటిని అమ్మి డబ్బులు తెచ్చేది, ఇక పైన మా కుటుంబం అంతా పస్తులు ఉండాల్సిందేనా అంటూ ఏడ్చాడు. అప్పుడు ఆ నీళ్ళలోంచి ఒక దేవత ప్రత్యక్షమైంది. ఆ దేవత ఒక బంగారు గొడ్డలి చూపించి, ఇది నీదేనా అని అడిగింది. అది నాది కాదమ్మా అంటూ ఏడుస్తూ చెప్పాడు ఆ వ్యక్తి. సరే అని ఆ దేవత ఇంకొక వెండి గొడ్డలి తీసి చూపించింది. ఇది నీదా అడిగింది ఆ దేవత. లేదు, అది నాది కాదు అంటూ ఏడుస్తూ చెప్పాడు ఆ వ్యక్తి. ఇక మూడోసారి ఆ వ్యక్తి ఇనుప గొడ్డలి చూపించింది ఆ దేవత. ఇది నీదేనా అని అడిగితే, అవునవును అది నాదే అంటూ ఆనందంగా ఇవ్వమని చేతులు చాచాడు ఆ వ్యక్తి. అతని నిజాయితీ చూసిన ఆ దేవత ఆ ఇనుప గొడ్డలితో పాటు బంగారు గొడ్డలి, వెండి గొడ్డలి కూడా ఆ వ్యక్తికి ఇచ్చేసింది. ఈ స్టోరీ నుంచి ఈరోజు మనకు అర్థమైంది ఏంటి? నిజాయితీగా ఉంటే మనకెప్పుడూ మంచే జరుగుతుంది. ఇది ఈరోజు చిట్టి కథల్లో చిట్టి కథ. రేపు మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం.